యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే పద్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు సర్పంచ్లో ఏ పీరియడ్లో సర్పంచ్కి ఎన్నిక కావడం జరిగింది సార్? 2019 నుంచి 2024 వరకు సర్పంచ్గా కొనసాగాను సార్. మీరు గతంలో సర్పంచ్గా కొనసాగిన కాలంలో ఈ గ్రామానికి కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు ఏ విధంగా మీకు అందితే ప్రజలు ఇక్కడ అభివృద్ధికి ఎలాంటి పనులు జరిగినాయి అంటారు? కొన్ని రోజుల దాకా మాకు మొదట్లో ఎస్ఎఫ్సి నిధులు బాగానే వచ్చేటి. మేము అధికారంలో ఉన్నప్పుడే 2 సంవత్సరాలు ఎస్ఎఫ్సి నిధులు బంద్ పెట్టిండు కేసీఆర్ గారు. తర్వాత 15th ఫైనాన్స్ కొన్ని రోజులు వచ్చినా కొన్ని రోజులు రాలేదు. దాంతో మాకు ఎమ్మెల్యే గారి నిధులతోటి ఎమ్మెల్యే గారు ఎస్డిఎఫ్ నిధులు కానీ హెచ్ఎండి నిధులు కానీ ఎమ్మెల్యే గారు మా ఊరులో మా ఎంపీ మా స్థానిక మా ఊరు ఆయన మామూలుగా ప్రభాకర్ రెడ్డి అని ఆయన సహాయ సహకారాలతోటి ఎమ్మెల్యేని కలిసి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేతోటి మేము నిధులు తీసుకొచ్చి ఊర్లో అనేకమైన అభివృద్ధి చేయడం జరిగింది. సార్, ఈ గ్రామంలో ఉన్న వనరులను ఏ విధంగా సద్వినియోగపరచుకొని వనరుల అభివృద్ధితో పాటు ఈ గ్రామానికి ఎలాంటి సంక్షేమం అందించారు మీరు? సంక్షేమ పథకాలంటే కేసీఆర్ గారు ఏదైతే ప్రభుత్వం తరఫున ఇచ్చిన సంక్షేమ పథకాలను అందరికీ పంచడం జరిగింది, అందరికీ అందడం జరిగింది. తర్వాత ఊర్లో అంతకుముందుకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేకుండే, మొత్తం ఓపెన్ డ్రైనేజీ ఉండే, ఎక్కడికక్కడ చెత్త చెదారంతో ఆగిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉండేది. అప్పుడు ఎమ్మెల్యే గారిని మా ఎంపీపీ గారిని కలిసి ఎమ్మెల్యే గారిని కలవడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసే అని చెప్పి అప్పుడు 40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది హెచ్ఎండి నిధులతోటి. దాంతో ఊర్లో మొత్తం కూడా ఓపెన్ డ్రైనేజ్ లేకుండా మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన తర్వాత సీసీ రోడ్లు హెచ్ఎండి నిధులు కానీ హెచ్డిపి నిధులు కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. దాంతో సీసీ రోడ్లు కూడా ఊర్లో మొత్తం ఎక్కడ కూడా ప్రతి చిన్న గల్లీ కూడా ఓపెన్ మోరు లేదు, సీసీ రోడ్డు లేకుండా లేదు. అన్ని ఊరు మొత్తం కూడా సస్యశ్యామలంగా సీసీ రోడ్డు వేసుకున్నాం, డ్రైనేజ్ చేసుకున్నాం. సార్, ఈ గ్రామ పంచాయతీకి ఆర్థిక వనరులు ఏమున్నాయి సార్? ఉంటే అవి ఏ విధంగా సద్వినియోగం అవుతుంది అంటారు? గ్రామ పంచాయతీకి అంటూ ఆర్థిక వనరులు ఏమాత్రం లేవు. ఒక లేఅవుట్ లేవు, కంపెనీలు లేవు, మొత్తం వ్యవసాయ భూములు చుట్టూ. మా దగ్గర ఏమున్నా ట్యాక్సులు, ఆ ట్యాక్సులు కూడా కొంతమంది కట్టారు, కొంతమంది కట్టారు. మామూలుగా జీతాలు కూడా ఇలా సిబ్బంది జీతాలు కూడా గవర్నమెంట్ ఎస్ఎఫ్సి నిధులు పడితేనే ఆ నిధుల ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది మేము. సార్, మీరు సర్పంచ్ అయ్యే నాటికి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రెక్టిఫై చేసి మీరు ఎలాంటి అభివృద్ధి ఎంత మేరకు జరిగిందంటారు మీ పీరియడ్లో? దాదాపు ఊర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసాం. సీసీ రోడ్లు కూడా పూర్తి ఊరు మొత్తం కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక కట్టుకున్నాం, డంపింగ్ యార్డ్ కట్టినాం, పల్లె ప్రకృతి వనం చేసినాం. అన్నీ ఊర్లో మాకు ఏది అనుకూలంగా ఉంటే మాకు అన్ని గవర్నమెంట్ తోటి కొట్లాడి అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ తోటి కొట్లాడి మాకు ఊర్లోకి రావాల్సిన అన్నీ కూడా నిధులు తీసుకొచ్చి ఊర్లో పనులు చేయడం జరిగింది. ఇప్పుడు బీసీ కమిటీలు చేసినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, ఇవన్నీ కూడా చేసినాం. సార్, మరి మీ గ్రామం ఆదర్శ గ్రామం వైపు ఏమన్నా మీరు తీసుకెళ్ళారా? మండల ఆదర్శ గ్రామం మా ఊరు సెలక్షన్ అయింది. మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంటే జిల్లా కలెక్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సార్, గతంలో ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం వల్ల సర్పంచులకు చాలా దిక్కుల పనులు, ఇద్దరికి సఖ్యత లేకపోవడం వల్ల చాలా దిక్కుల అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. చాలా వరకు అభివృద్ధి పనులు కుంటుపడిపోయినాయి సార్. వీటిని ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం మీరు ఎలా చూసారు? ఎలా ఉంటుంది అంటారు? ఉప సర్పంచ్కి లింక్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. అది ఆనాడు ప్రభుత్వం ఆ విధంగా పెట్టడం అయితే మాకు కూడా ఇబ్బంది అది. కానీ నాకైతే ఏమి ఇబ్బంది కాలే. నేను యునానిమస్ సర్పంచ్ని నేను టీఆర్ఎస్ తరఫున సర్పంచ్ని, ఉప సర్పంచ్ కాంగ్రెస్ తరఫున ఉప సర్పంచ్ అయ్యాడు. మేము ఇద్దరం కూడా కలిసినే పని చేసినాం. కానీ కొన్ని గ్రామాల్లో చాలా ఇబ్బందులు అయినాయి. సర్పంచ్కి చెక్ పవర్ ఇస్తే సెక్రటరీకి ఇవ్వాలి, కానీ ఉప సర్పంచ్కి ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు అది. సార్, గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఎంతోమంది దాదాపు 5 లక్షలు, కొంతమంది 10 లక్షలు, కొంతమంది 20 లక్షలు పెట్టుబడి పెట్టి గ్రామానికి అభివృద్ధి చేశారు. అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడంటే గవర్నమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు సతమంజమైతులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిడాడుతున్నారు సార్. మరి ఇది ఎందుకు ప్రభుత్వం గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేకపోతుందంటే ఏం చెప్తారు సార్? దీని మీద మండలంలో మొదటి వ్యక్తి నేనే. అంటే పెండింగ్ బిల్ల మీద పోరాడే మొదటి వ్యక్తి నేనే. నాకు 50 లక్షల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి. ఆ బిల్ల గురించి ఎన్నోసార్లు మంత్రులను ఎమ్మెల్యే కాడికి వెళ్ళి మంత్రులను కలిసినాం, సీఎం దాకా పోయినాం, అందరినీ కలిసినాం.
ఏ గవర్నమెంట్లో పనిచేసినామని అడగడం జరుగుతుంది. వాళ్ళు ఏ గవర్నమెంట్ అంటే మేము ఆనాడు ఉన్న ప్రభుత్వం మాకు ఆదేశాలు ఇచ్చింది, మేము ఈ పనులు చేయాలని చెప్పడం జరిగింది. ఆ పనులన్నీ కూడా మేము చేయడం జరిగింది. కానీ మేము చేయకపోతే జనాలు ఏమంటారు, పబ్లిక్ ఊర్లలో పనులు చేస్తలేమంటారు. ఆనాడు గవర్నమెంట్తో కొట్లాడి కూడా తీసుకొచ్చి పనులు చేసినాం. ఇలా శాంక్షన్ ఇచ్చారు మాకు. ఆ శాంక్షన్ ప్రొసీడింగ్లతోటి కలెక్టర్ ప్రొసీడింగ్లు ఇవ్వడం వల్ల దాంతో మేము పనులు చేయడం. ఏఈడీలు చెక్ మోర్ చేసారు, ఎంబీలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర. నాకు 50 లక్షలు రావాలి, మరి ఇట్లా మా బిల్లు పెండింగ్ బిల్లు ఇవ్వాలి కదా. మాతోటి సర్పంచులు ఎంతోమంది, మేము ఆర్థికంగా లేని సర్పంచులు ఇప్పటికి దాదాపు 69 మంది మా స్టేట్ మొత్తంలో చనిపోవడం జరిగింది. వాళ్ళ అప్పుల బాధలు తట్టుకోలేక. మేము కూడా అదే బాధలు ఉన్నాం సార్. మా పరిస్థితి కూడా అట్లే ఉంది, మీరు మా బిల్లులు ఇవ్వాలని చెప్పి మంత్రులందరినీ కలిసినాం. మొన్నటి దాకా మంత్రులందరినీ కలిసినాం, సీఎం దాకా పోయినాం. ఎవరు పోయినా ఇది అంటారు, ఏ గవర్నమెంట్లో పని చేసినాం అని అంటారు. ఏ గవర్నమెంట్లో చేసినా సర్పంచ్ అంటాడు, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్కి అనుకూలంగా అడగవలసిందే, పనులు చేయాల్సిందే, రొటీన్గా బిల్లు ఇవ్వాల్సిందే. ఒక బ్యాంక్ మేనేజర్ లోన్లు ఇచ్చిపోతాడు, మళ్ళీ వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఆ లోన్ పైసలు వసూలు చేస్తాడు, కొత్త లోన్లు ఇస్తూనే ఉంటాడు. నువ్వు కూడా అంతే, సీఎం ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు సీఎం ఆయన ఇచ్చిన మేము చేసినాం, నువ్వు సీఎం ఉన్నావు కాబట్టి మాకు పనులు మా బిల్లు ఇవ్వాలని చెప్పి అడిగితే మమ్మల్ని హేళన చేసి మాట్లాడడం జరుగుతుంది. మా గవర్నమెంట్కు అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసినాం. ఒక 7-8 సార్లు అరెస్ట్ అయినా, నేను కూడా అరెస్ట్ అయినా. ప్రజాభవన్ పోయినా, అసెంబ్లీ ముందు ధర్నాలు చేసినాం, మేము మానవ హక్కుల సంఘాన్ని కూడా కలిసినాం. ఈ విధంగా అందరినీ కలిసినాం. కానీ మా బిల్లు ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం చాలా మొండి వైఖరి. కాబట్టి స్థానిక సంస్థలు పెట్టాలంటే మా బిల్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. సర్పంచులు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. మేము ఏ పార్టీలకు అతీతంగా సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది, ఇండిపెండెంట్ అంటే పార్టీలకు అతీతంగా ఏ గుర్తు లేకుండా కూడా గెలిచిన సర్పంచులను ఆ పార్టీకో ఈ పార్టీకో అంటగట్టి మా బిల్లులు ఆపడం ఎంతవరకు సమంజసం? గ్రామంలో అభివృద్ధి కోసమే మేము, ప్రజల శ్రేయస్ కోసమే మేము పనులు చేపట్టినాం. మా బిల్లులు రాకపోతే మేము ఎక్కడ పోవాలి? ఇంట్లో కనీసం ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమాడుతున్నారు ఇప్పుడు సర్పంచులని చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు సార్. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని దీని మీద మీరు కూడా ప్రభుత్వం పైన మేము ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినాం, కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, అరెస్ట్ అయినాం సార్ మేము. అయితే ప్రభుత్వం దృష్టిలో ఏంటంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసారు. వీళ్ళంతా సర్పంచులంతా టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అనేది భావన వాళ్ళ పైన ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మా బిల్లులు ఇవ్వడం లేదు. దీనిపై మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. మా ఉద్యమాలలో కొంతమంది దాదాపు ఇప్పటికీ ఇవాళ కూడా మానవ హక్కుల సంఘానికి మా సర్పంచుల ఫోరంలో పోవడం జరుగుతుంది. నేను కూడా పోయినసారి పోయినా. అయితే ఈ ప్రభుత్వాన్ని మొండి వైఖరి ఏంటంటే గవర్నమెంట్ వేరే ఆ గవర్నమెంట్ మేము సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ దగ్గర కూడా పాము అడిగిపోవడం జరిగింది. పోయి అడిగినాం, సార్ మీరు ఆనాడు మాకు ఎస్డిఎఫ్ నిధులు మాకు ప్రొసీడింగ్లు ఇచ్చారు, శాంక్షన్లు ఇచ్చారు, మేము పనులు చేసినాం. ఒక్కొక్కరు 20, 10, 5, 50, 60, 70 లక్షలు కూడా ఒక్కొక్కరికి వచ్చేది. మరి మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే, అవును మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినాం, మేము నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వస్తామనుకున్నాం, రాలేదు. మరి వచ్చిన గవర్నమెంట్ అయితే ఇవ్వాలి అన్నాడు. మరి ఇవ్వాలంటే మేము పోయి అడిగేందుకు మాకు అపార్ట్మెంట్లు ఇచ్చినా కూడా మీరు ఏ గవర్నమెంట్ చేసినా మమ్మల్ని ఎలా కొడుతున్నారు, మరి మీరు అడగాలి కదంటే మేము అడిగిన దానికి ఎమ్మడే అప్పుడే 2-3 రోజులు ఉండే అసెంబ్లీ పెట్టేదానికి. ఆ అసెంబ్లీ కార్యక్రమంలో మొత్తం హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బాగా స్పందించి అందరూ కూడా అడగడం జరిగింది. అయితే వాళ్ళకి వీళ్ళు మీరే ఇచ్చారు కదా, మీరు శాంక్షన్ ఇచ్చారు, మీరే ఇవ్వలేదని వాళ్ళు అనడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ 2 ప్రభుత్వాల మధ్యన, అప్పుడు పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మధ్యన మేము నగిలిపోతున్నాం, మేము నష్టపోతున్నాం, అప్పులపాలైపోతున్నాం. సార్, ప్రభుత్వ పార్టీలకు అంటగట్టి మీ బిల్లులు ఆపుతున్నారు అంటున్నారు. మీరు చేసింది ప్రజల కోసం, ఊరు శ్రేయస్ కోసమే అభివృద్ధి చేశారు. మరి అట్లా అంటగట్టడం సవ్యం కాదు కదా సార్, భావ్యం కాదు కదా. అది కాదనే సార్ మేము కొట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా అదే చేస్తున్నాం. మీరు కూడా మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలపాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఇప్పుడు మేము ఇంతో ఆర్థికంగా ఉన్న వాళ్ళంటే ఈ సప్పులు తెచ్చి బంగారం కుదబెట్టి ఉన్న ఆస్తులు పేపర్లు బ్యాంకులలో కుదబెట్టి తెచ్చి మేము రొటీన్గా మిగులుతున్నాం. కానీ మామూలు పరిస్థితులు ఉన్న వాళ్ళు, సర్పంచులు అయిన వాళ్ళు మాత్రం ఎస్సీ ఎస్టీ వాళ్ళు మామూలు పరిస్థితులు ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడ తట్టుకోలేక కొంతమంది చనిపోయారు. 69 మంది చనిపోయారు ఇప్పటికీ. కానీ గవర్నమెంట్ ఇప్పటికైనా మా సర్పంచులకు న్యాయంగా మాకు ఎంపీలు మా దగ్గర మాకేమేమి రావాలా, ఏ ఊరిలో ఎవరెవరికి ఏమి ఎంత పెండింగ్ ఉందనేది కలెక్టర్ ఆఫీస్కు మొత్తం మా ఫైల్ మొత్తం పోయింది, తీసుకురు. అప్పుడు మొత్తం లెక్క తీసుకురు. కాబట్టి మా లెక్క ప్రకారం మాకు రావాల్సిన బిల్లులు ఎమ్మడే ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సార్, ఈ ప్రస్తుతం సర్పంచుల కాలం నుంచి కూడా దాదాపు 20 నెలలు అవుతున్నది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, కార్యదర్శిగా మాకు కనీసం మా జోలకెళ్ళి పెట్టి అలసిపోయినాం. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు, కనీసం వెహికల్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిన పరిస్థితి. గ్రామ ప్రజలు ఏమంటారంటే పారిశుద్ధ్య సమస్యలు చాలా ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు ఎలక్షన్లో పోలేకపోతుంది ప్రభుత్వం అంటారు?
ఈ ప్రభుత్వం అది రాగానే ఆ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము 2 నెలల తర్వాత మేము దిగిపోయినాక ఎమ్మడే ఎలక్షన్ పెడితే బాగుండేది. సరే కాంగ్రెస్ తరఫున కొంతమంది గెలుచురా, టీఆర్ఎస్ తరఫున కొంతమంది గెలుచురా, కానీ ఒక అధికారి అనేది ఒక గ్రామానికి ఒక సర్పంచ్ అనేట ఉంటే అన్నిటికీ ఒక జవాబుదారీగా ఉంటాడు. కానీ ఇవాళ సెక్రటరీలకు ఉపయోగిస్తే సెక్రటరీలు బల్బులు వేయాలంటే ఇవాళ మీరు ఊళ్ళో మొత్తం తిరిగి చూడండి. నేను ఉన్నప్పుడు బల్బు పోతే బల్బు వేసేది. ఇవాళ బల్బులు మొత్తం కూడా ఒక 60-70% బల్బులు మెలడం లేదు, 30% కూడా వస్తలేవు బల్బులు. అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయింది. వాళ్ళ సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదు. 3-4 నెలల సిబ్బంది జీతాలు ఇవ్వడం, వాళ్ళ సెక్రటరీ పని చెప్తే మాకు జీతాలు ఇస్తున్నామమ్మా అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారు. సెక్రటరీలు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు జేబులకి వెళ్ళి పెట్టాలంటే వాళ్ళకు వచ్చేది 30,000 జీతాలకు వాళ్ళ సొంత రూపాయలు పెట్టాలంటే ఎన్ని రోజులను పెట్టుకుని పోతారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మా పెండింగ్ బిల్లు ఇచ్చి ఎమ్మడే ఎలక్షన్ పెట్టాలి. సర్పంచ్ అంటే ఆయన ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటేనే పనులు జరుగుతాయి అని చెప్పి ఎవరికైనా ఉంటుంది. అది ఆనాడున్న గవర్నమెంట్కు మేము అనుకూలంగా ఉండడం పని చేసినాం, నిధులు తీసుకొచ్చిన పనులు చేసినాం. నువ్వు మా ఇప్పుడున్న సర్పంచ్లకు అనుకూలంగా ఉంటే నీకు కూడా సహకరిస్తారు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మా సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చి ఎమ్మడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, గత బీఆర్ఎస్ హయాంలో పైల శేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అతను ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? చాలా జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉండేది. మేము ఏం అడిగితే అది ఇచ్చిండు. మా ఊరికి మా స్వతానికి రూపాయి అడగం మేము, కానీ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో నేను ఎప్పుడు వచ్చినా కాలు చేయకుండా మేము అడిగినాం అట్లే ఇచ్చిండు. ఊర్లో మొత్తం ఇవాళ సస్యశామలంగా మీరు ఊరు మొత్తం తిరిగి అడగాని ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కానీ, మోరీలు కానీ, బిల్డింగ్లు కానీ అన్నీ పూర్తి చేసి కట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ హెచ్ఎండి నీళ్ళు వస్తే రోడ్లు వేయాలంటే కూడా ఎక్కడ ఉంది ఖాళీ ఉంది అనేది వెతుకులాడవలసిన పని ఉంది. అట్లా అభివృద్ధి చేసాం. మాకు ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీపీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరించండి. మంచి పని ఊరు మొత్తం కూడా డెవలప్ చేయడం జరిగింది. సార్, ఓటమి గల కారణం ఏంటి సార్? ఓటమి గల కారణం అంటే ఆనాడు జనాలు అప్పుడు 2 పీరియడ్లు వరుసగా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి మార్పు చేస్తే మేము ఏదో మా అభివృద్ధి చెందుతాడు, ఎంతో అభివృద్ధి జరుగుతుంది, చేస్తారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారని చెప్పి జనాలు అనుకోరు. కానీ ఇప్పుడు అంత మార్పు లేదు. జనాలు కూడా ఇప్పుడు గ్రహించారు. ఇవాళ యూరియా బస్తాల కొరకు ఎంతోమంది రైతులు ఇవాళ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇట్లా లైన్ క్యూలో ఉండవలసిన అవసరం వచ్చింది. ఇదే కొరకు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. రైతు బంధు పడతలేదు. అన్నిటి కూడా రైతులకు అంతా ఈ కరెంట్ సరిగ్గా వస్తుంది. నైట్ కూడా మొత్తమే కరెంట్ 24 hours కరెంట్ ఉండలేదు. అనేక రకాలుగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. జనాలు ఇప్పుడు గ్రహిస్తున్నారు, అయ్యో మేము తప్పు చేసినామని చెప్పి గ్రహిస్తున్నారు అని చెప్పి. సార్, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన 6 గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి సార్ ప్రజల స్పందన? 6 గ్యారెంటీల్లో కొన్ని అయితే చేసిరు. బస్సు ఒకటి, ఫ్రీగా కరెంట్ ఒకటి, కొన్ని చేసిరు. ఇంకా రావాల్సినవి పూర్తి 6 గ్యారెంటీలు అయితే పూర్తి చేయలేదు. దానికి విఫలమైంది ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్. మరి బడ్జెట్కు అనుగుణంగా పథకాలు పెట్టాలి. బడ్జెట్ లేదంటున్న ఒకవైపు పథకాలేమో డబ్బులు హామీలు ఇచ్చారు. హామీలతోటి అలా గవర్నమెంట్ వచ్చింది. హామీలు మొత్తం నెరవేర్చలేకపోతుంది గవర్నమెంట్. అది వాళ్ళు ఇచ్చేటప్పుడే ఆలోచన చేసి ఇచ్చేది ఉండే, కానీ మరి వాళ్ళు ఏ విధంగా అనుకొని ఇచ్చారో కానీ వాళ్ళ అయితే పబ్లిక్లు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా హామీలు నెరవేర్చలేదని చెప్పి పబ్లిక్ టాక్ అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు అధికార పక్షం ప్రధానమైన ఆరోపణ, గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు అప్పులు చేసింది. అప్పుడు రాష్ట్రాన్నే దివాలా తీసింది. ఆ అప్పులకే మిత్రులు సరిపోతలేదని అంటున్నారు. ఇప్పుడున్న పథకాలు ఒక్కొక్కటి మేము సైమల్టేనియస్గా చేసుకుంటూ వస్తాం, కానీ బీఆర్ఎస్ చేసిన అప్పులకే మిత్తికి సరిపోతలేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పులు చేసింది, చేయలేదని అంటలేదు. అప్పులు చేయడం వల్లనే ఇలా సెక్రటరీ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాం. ఒక్కొక్క జిల్లా 33 జిల్లాకు కలెక్టర్ కార్యాలయం ఇవ్వాలి. కలెక్టర్ కార్యాలయం ఎంత బాగున్నాయి. అప్పుడు ఎక్కడ ఎన్ని జిల్లాలు ఉండే, జిల్లాలకు కలెక్టర్ పాత బిల్డింగ్లు ఉండే. ఇవాళ మంచి బిల్డింగ్లు కట్టుకున్నాం. కాళేశ్వరం లక్షల కోట్లతోటి, ఇవాళ 1,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టడం. కాళేశ్వరం కూలింది అనడం ఏదో కొన్ని 250 పిల్లలు 2 పిల్లలు కూలితే కుంగొచ్చు, పని చేస్తుంటే దాంట్లో పోవచ్చు. కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది, కొంత అప్పు అవ్వచ్చు. అన్నీ కూడా ఇవాళ మెడికల్ కాలేజీలు అయితేనేమి అన్నీ ప్రతి దాంట్లో కూడా ఆయన అనుకున్న పనులన్నీ కూడా చేయడం జరిగింది. సరే, పబ్లిక్ ఆయన ఏమనుకున్నారు ఏం కదా, పబ్లిక్ మాత్రం ఇవాళ నీకు అధికారం ఇచ్చారు, నువ్వు చేసి చూపించాలి.
కాంగ్రెస్ సార్ ఇక్కడ కూతవేటి దూరంలో హైదరాబాద్ ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల పారిశ్రామిక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటున్నారు సార్. ఇది ఇక వాళ్ళు కంపెనీలు అంటే మా విలేజ్ చుట్టూ అయితే కంపెనీలు లేవు. ఇక్కడ ఈ సరే పక్కకు ఉన్నాయి పిలాపల్లి పిలాపల్లి గ్రామంలో కానీ మా మండలంలో కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా మేము స్థానికులకు మా పని కల్పించాలని చెప్పి మా ప్రజాప్రతినిధులు అయితే కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ శాతం బయటికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేయించుకుంటారు. మీ స్థానికులు అయితే పని చేయరు, ఏమైనా స్ట్రైక్లు అంటారు ఇవి అంటారు అని చెప్పి వాళ్ళ మనం పక్కకు పెట్టి బయటికి వెళ్ళి తీసుకొచ్చి కొంతమందిని అయితే బయట వాళ్ళతో పని చేయిస్తారు. సార్ ఈ మూసీ పరివాహక ప్రాంత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మూసీ వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. ఈ వాటర్ సాగుకు యోగ్యం కాదు. ఇది ఏమైనా కూడా పూల తోటలకే పనికొస్తుందని కూడా గతంలో సైంటిస్టులు చెప్పారు. దీన్ని సుందరీకరణ ప్రక్షాళన చేయాలని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కానీ రైతులు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది అయ్యే అవకాశం ఉందంటారు. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం మురికి మొత్తం పారిశుద్ధ్యం చేసి నేను చేస్తామని చెప్పి కొంచెం వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. పెడుతురు మరి అది చేస్తున్నామంటారు. చేస్తే మాత్రం మేము కూడా లబ్ధి పొందుతాం. మురికి అనేది దాంట్లో ఉన్నటువంటి పొల్యూషన్ తీసి మాకు మంచి వాటర్ పంపిస్తే మంచిదే. మా ఊరు కానీ మూసీ బెల్ట్ వెంబడి మొత్తం గ్రామాలు కూడా వ్యవసాయంతో బతికేటువంటి జీవనోపాధి బతికేటువంటి జనాలు మొత్తం మేము. నాకు కూడా 10-11 ఎకరాలు ఉంది. నేను కూడా మొత్తం అందరం కూడా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళమే మేము అందరం కూడా. కాబట్టి మూసీ ప్రక్షాళన చేస్తే మంచిదే సార్. బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు సార్ ప్రజలు. ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేయకూడదు. అధికారం రాకముందుకో నియంత్రిస్తూ ఉంటారు. అధికారంలో వచ్చిన తర్వాత అదే వనరుగా ఆర్థిక వనరుగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఒక సీనియర్ నాయకుడిగా వీటిని నియంత్రించాలంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? బెల్ట్ షాపులు అనేది చేయాలి. చేయకపోతే ఏమవుతుందంటే పొద్దున్న 6 గంటలకు వచ్చి తాగిపోయి అలా భార్య పిల్లలను కొడుతురు. అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. మా ఊర్లో కూడా మొన్నటిదాకా నేను నేను సర్పంచ్గా దిగిపోయేదాకా కూడా 2 పీరియడ్లు మొత్తం బెల్ట్ షాప్ బంద్ ఉండే. ఇప్పుడు వాళ్ళు 2-3 కలిసి ఎవరు కాకపోతే ఎవరు అమ్మడం జరుగుతుంది. దాని మీద కంప్లైంట్ కూడా చేసినాం. పోలీస్ కంప్లైంట్ చేసినాం, అబ్కార్ వాళ్ళు కంప్లైంట్ చేసినాం. కానీ పట్టించుకోవట్లేరు. అయితే బెల్ట్ షాపులు అనేది నియంత్రణ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లేకపోతున్నారు. పార్టీలు ప్రజలను ఓటర్లను ప్రలోభాలు గురించిన మద్యమో డబ్బు ఏదో ఒకరించి మార్పు రావాలంటే ప్రజాస్వామ్యంలో ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా, లేకపోతే రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా? రాజకీయ పార్టీల లీడర్లలో మార్పు రావాలి, జనాలలో రావాలి. జనాలు కూడా పని చేసిన ఎవరు డబ్బులు పక్కకు పెట్టి మద్యం పక్కకు పెట్టి పని చేసినోడు ఎవడు అనేది గుర్తించాలి. జనాలు పని చేసినోడికే పబ్బం కట్టాలి. స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్లు అయినా కానీ పని ఎవరు చేస్తారు, పని చేసిన వాళ్ళకే పబ్బం కట్టి పని చేయించుకోవాలి. నువ్వు ఓటేసేటప్పుడు రూపాయి అడగకుండా నేను నీకు దగ్గర రూపాయిని ఆశించలేదు, నేను నాకు ఈ పని చేస్తావా లేదా అని చెప్పి నిలదీస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్ల తన కూడా రావాలి, పబ్లిక్ కూడా కొంత చైతన్యవంతులు కావాలి. పని చేసేందుకే అధికారం కడితే రేపు పని చేస్తే చేయిస్తాను కూడా చేయమని చెప్పి అడగడానికి కూడా అధికారం ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు. థ్యాంక్ యూ సార్.